Hey guys. Hi. సో ఈరోజు మమ్మీ ఎడిపోతున్నాము ఎప్పుడు షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం. ఇక్కడ ఒక మాల్ పడింది, దాంట్లో షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం. సో జనరల్ గా దసరాకు పడతా అనమాట అది షాపు. ఇక టైం పాస్ అయ్యానికి జర షాపింగ్ చేయనీకి కొన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి. నచ్చినవి ఓడి తీసుకొని వద్దామని నేను మా మమ్మీ గ్యాంగ్ మొత్తం అందరం పోతున్నాం అనమాట. సో లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. మమ్మీకి నేను చలో షాపింగ్ పోదాం అనగానే టింగ్ మన ఒక హ్యాండ్ బ్యాగ్ వేసింది. ఆ హ్యాండ్ బ్యాగ్ లో ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఏమేమి దాచిపెట్టినావు మమ్మల్ని? ఒకసారి చూస్తావా? చూద్దాం ఒకసారి ఏమేమి ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్ లో. ఏమేమి దాచిపెట్టిందో చూద్దాం ఇప్పుడు. మా మమ్మీ హ్యాండ్ బ్యాగ్ ఏడ మమ్మీ కోటీలో 50 రూపాయలు అది అలా కనిపిస్తుందా? ఏమో నువ్వు బేరాలు గట్టిగా చేస్తావు కదా మళ్ళా అని. చెయ్యాలి కదా, లేడీస్ అన్నప్పుడు ఆ మాత్రం చేస్తారు కదా. సో ఏమేమి ఉన్నాయి అసలు చూపెట్టు. ఒక చిన్న ఫోన్. అవును, కీప్యాడ్ ఫోన్ మమ్మీ. అది చిన్న. మా మమ్మీ ఇక ముసలి అవుతుంది కదా, గ్లాసులు పెట్టుకుంటుంది. అంటే ఇక నాకు కూడా ఉన్నాయి అనుకో. ఒక 10,000 ఇచ్చాడు మా హస్బెండ్. నాకేమంటే 50 రూపాయలు ఇయర్ ఫ్రెండ్స్. మా మమ్మీ షాపింగ్ పోతుందంటే చూడు, పైసలు కట్టలు ఇస్తున్నారు. ఆయన టైం పాస్ కి సెంటర్ ఫ్రెష్లు, బూమర్లు ఇవన్నీ కొనుక్కొని కాస్త తినుకుంటా ఎంజాయ్ చేయరా అని ఇచ్చాడు. దాంట్లో కాయిన్స్ ఇవన్నీ ఇచ్చాడు. అంతే, నార్మల్ అంతే. చూడు ఫ్రెండ్స్, నాకు పైసలు ఇవ్వండి ఇయర్. మమ్మీ షాపింగ్ పోతుందంటే చూడు, ఒక 10,000 కదా. అబ్బో మమ్మీ, నా దోస్తులతో పోతా. ఒక 50 రూపాయలు ఈ మమ్మీ. ఇస్తానా నీకంటే అమ్మా ప్లీజ్. ఆఫ్ కెమెరాలో కూడా ఇదే ఉంటే బాగుంటది ఇది కదా. మా మమ్మీ షాపింగ్ కి పైసలు. నాకు పైసలు కావాలి మమ్మీ, దోస్తులతో కావాలని. 10 రూపాయలు మస్తు బెట, ఎందుకు దావతే కదా అని అంటారు. అందుకే పిల్లల్లాగానే ఇవ్వాలా. పిల్లలకు డబ్బులు ఎలాగ ఇస్తే వాళ్ళకి ఖర్చు విలువ తెలియదు. మీరు కష్టపడుతున్నారనుకో, అప్పుడు రూపాయికి విలువ తెలుస్తుంది. అందుకోసమే పేరెంట్స్ డబ్బులు ప్లీజ్ ఆపేసాయి కదా. ఏం చెప్తాం, రివర్స్ మనకే మోటివేషన్ క్లాస్ పడ్డది. పోనీగా మమ్మీ గ్యాంగ్ వచ్చింది. హాయ్. ఇగో వీళ్ళందరితో పోతున్నాం ఇప్పుడు మేమందరం. యాజ్ యూజువల్ వాళ్ళ పేర్లు చెప్తాం. కీర్తక్క ఆల్ ఇన్ వన్ తెలిసిందే. ఇగో కొత్తగా 2 ఆంటీలా అక్కల ఎప్పుడు అక్కలు. సరేగా నువ్వు కూడా ఆంటీ మళ్ళీగా అయితే ఓకే. అందరు ఆంటీలే ఫ్రెండ్స్. పెళ్ళై పెద్ద పిల్లలు ఉన్నారు, ఒప్పుకోరు. కాకపోతే అసలు కాలేజ్ పిల్లలు లేరు. ఇవకైతే అసలు చిన్న స్వీట్ 16 అండి. ఇలా లొల్లి ఇలా డ్రెస్లు అన్నీ అడిగొచ్చుకునే. ఏడా ఒకళ్ళు సాయిబాబా గుడి, ఒకళ్ళు హైదరాబాద్ లో చార్మినార్ దగ్గర ఆడుకున్నాం. మర్చిపోయా. చూద్దాం ఇట్లా ఉంటది వీళ్ళతోని. చెన్నై సిల్క్స్ వెళ్తున్నాం. అక్కడ రంబోలా వేస్తాం, ఇన్ని చీరలు తెచ్చుకుంటాం ఫ్రెండ్స్. చూద్దాం లాస్ట్ కోలోలు ఏం తెచ్చుకున్నా కూడా చూపిస్తాం మీకు. చూసేయండి ఇక వ్లాగ్ మొత్తం. మా కీర్తక్క, స్వప్నక్క బండి మీద, మేము కార్లా. నేను, శాంతక్క, మా మమ్మీ, మా ముగ్గురిని మా డాడీ డ్రాప్ చేస్తాం కార్లా. సో వాళ్ళిద్దరు స్కూటీ మీద, మేము ముగ్గురం కార్లో పోతున్నాం. చలో. నీ షాపింగ్ అనగానే మా డాడీ ఎట్లు ఉరుకుతొచ్చిండు మంచిగా డ్రాప్ చేయనీకి. ఇట్లా ఉండాలి మా డాడీ లెక్క. ఏమంటావు మమ్మీ? సూపర్, అన్నిట్లల్లో మా ఆయన సూపర్. ఇక అలా వినకపోతే తెలిసింది కదా మమ్మీలతోని. వాళ్ళు ఒళ్ళెందుకు భయ అని సప్పుడు దాకా వచ్చింది మా డాడీ. కదా డాడీ? ప్రేమ, భార్య అంటే ప్రేమ కాబట్టి అలా వస్తాడు. అబ్బో, మా తెల్ల మేఘనంటే వచ్చేసింది షాపింగ్ పోనీకి. మా మేఘనంటే కూడా వచ్చేసింది. మా మేఘనంటే డామినేట్ చేస్తుంది మా గ్యాంగ్ లో మొత్తంలో. తెల్లగా ఉంటుంది అంటే అయితే ఇక ఏం చేయలేము అనుకో. చూడండి, అందులో వెళ్ళాక మళ్ళీ ఒక వీడియో పెడతాం, బాగుంటుంది. ఇక ఇక్కడ షాప్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. రీచ్ అయిపోగానే అక్కడ అందరూ శారీస్ చూడడం స్టార్ట్ చేశారు. అండ్ ఇక్కడ వింత ఏమైందంటే, ఇక్కడ ఆఫర్ అని ఉర్రేసరికల్లా అందరు అటే వెళ్ళిపోయారు అనమాట. గుంపు మస్తు నవ్వొచ్చింది. బాగున్నాయి. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ చూడాలని అందరూ కోరుకుంటున్నాము. ఆల్రెడీ ఒక 5-6 సారీస్ తీసుకున్నాను. ఇంకా చూడలేము. ఇంకా మొత్తము విజిట్ చేశాక ఇంకా ఒక 10-15 బెడ్షీట్స్ కానీ, కవర్స్ కానీ,
శారీస్ అయితే కలర్ఫుల్ ఉంది, క్వాలిటీ కూడా బాగుంది. శారీస్ కూడా బాగానే ఉంది. ఇందాక ఒక ఆఫర్ పెట్టినారు అక్కడ, అదైతే సూపర్గా నచ్చింది. బై వన్ గెట్ వన్, అది బాగుంది ఆఫర్. అక్కడ ఇక షాప్ వాళ్ళు ఉండి రివ్యూ కావాలి ఛానల్లో పెడదామంటే రివ్యూ ఇచ్చేసారు మమ్మీ వాళ్ళందరూ. అండ్ ఇక అన్నీ తీసేసుకొని ఇక్కడ ప్యాకింగ్ చేయించుకొని బిల్లు కూడా చేంజ్ చేసుకొని ఇక స్టార్ట్ అయిపోయామన్నమాట ఇంటికి. షాపింగ్ చేసాము, షాపింగ్ అయితే వేసుకొని వచ్చేసరికి 2:30 అయింది. సుబెట్ మమ్మీ బ్యాగులు మొత్తానికి కంప్లీటెడ్ షాపింగ్ అయిపోయింది. ఒకసారి ఏం తీసుకున్నామో చూపిస్తాం మీకు, చూసేయండి. ఈ శారీస్ అయితే కొనేసాము. 5 శారీస్, 1 2 3 4 5 శారీస్. నచ్చిందమ్మా? నాకైతే ఇది నచ్చేసింది. ఎందుకంటే పోచంపల్లి శారీస్ ఎన్ని రోజులైనా దీని లుకింగ్ అనేది పోదు. సో మమ్మీకి అది నచ్చింది, నాకేమో ఈ వైట్ నచ్చింది. సో మీకేది నచ్చిందో కమెంట్ చేసేయండి. ఇక్కడతో ఈ వ్లాగ్ నేను చేస్తున్నాను. సో మీకు గనక మా వ్లాగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్తి కోటగిరి యూట్యూబ్ ఛానల్.